శివాలయంలోకి అందరూ వెళ్లి అభిషేకం చేయడం కన్నా అర్చకుడు ఒక్కడే అభిషేకం చేయడమే అన్ని వేళలా మంచిది. ఎందుచేత అంటే శివాలయంలోకి మీరు వెళ్లి అభిషేకం చేస్తే కొంతమంది మాకు అధికారం ఉందని వెళ్ళిపోతుంటారు ఏదో చెప్పి. అలా వెళ్ళిపోతే ఒక ఇబ్బంది వస్తుంది. శివలింగానికి అభిషేకం చేసిన తీర్థాన్ని మీరు తొక్కుతారు. ఆ తొక్కిన కారణం చేత మహాపాపం సంక్రమిస్తుంది. మీరు తొక్కకుండా ఎలా చేస్తారు? దానికి కొన్ని రకములైన దీక్షలున్నవారు, కొన్ని రకములైనటువంటి అర్హతని పొందిన వారే అభిషేకం చేయమంటారు. శివాలయంలో అర్చన చేసేటటువంటి అర్చకుడు పరమశివుని యొక్క 8వ వంతు. నేను చెప్పట్లేదు, శివాగమం చెప్తోంది. తెల్లవారు లేస్తే శైవాగమం చెప్తోంది. అందుకే లోపల ఉన్న శివుడిలో 8వ వంతు అర్చకుడిగా ఉంటాడు. బయటి ప్రాకారము, లోపల ఉన్న ధ్వజము, నంది, బలిహరణ పీఠము, ముఖమంటపము, అంతరాలయము, శివలింగము, గోపురము ఇవన్నీ కూడా శివస్వరూపాలే.